ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము 28వ వచనము. 11 మంది అపొస్తలులకు ఆయన దర్శనమిచ్చాడని లేఖనాలు బోధిస్తున్నాయి. మరి పునరుత్థాన దినమునకును ఆరోహణమైన దినమునకు మధ్యన ఆయన 11 మంది అపొస్తలులకు దర్శనమిచ్చి వారితో మాట్లాడి ఉన్నాడు. అవును, మరి దినము నీకును దర్శనమిచ్చి నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని శిష్యులతో మాట్లాడిన దేవుడు, శిష్యులను మరి ఆయన అభిషేకించి పంపించిన దినమును ఆయన వారు ప్రకటన సువార్తను బట్టి మరి దినము అనేకమైన ప్రాంతాలలో నిజమైన దేవుడని పరిగణించుండగా మరి దినము నీతో మాట్లాడుతుండగా నీవును మరి 11 మంది శిష్యుల వలె ఆయన సువార్తను బట్టి, అనగా ఆయన సువార్త నీ క్రియలను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ నడకలను బట్టి చూపించగలిగితే పరిశుద్ధాత్మదేవుడు ఈ దినము నీతో మాట్లాడి నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఆమెను ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలను వందనాలు. ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన వాగ్దానమైన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.